సో ఫైనల్ అయితే మనం వరస్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ పైకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ దీపం అవన్నీ, సో ఇక్కడ చూడొచ్చు దీపాలు గీపాలు అన్నీ. సో ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాము కిందికి వెళ్ళి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సో ఇది చూడండి, ఇదైతే అవుట్ వే అనమాట. అక్కడ నుంచి ఇందాక ఎంట్రన్స్ చూపించాను కదా. సో లోపల ఫోన్స్ అయితే అలౌ లేదు. ఫోన్ తీసుకొని వెళ్ళినా కూడా సైలెంట్లో పెట్టనిస్తారు. సో చూడొచ్చు అక్కడ పైన పెద్ద పెద్ద ఫ్యాన్లు కనిపిస్తున్నాయి కదా. సో అవి ఎలక్ట్రికల్ సప్లై అయితే అనమాట. అవి తిరిగినప్పుడు మనకి ఇక్కడంతా కూర్చొని చూసుకోవడానికి కూడా బాగుంటుంది. నైట్ టైంలో, డే టైంలో ఈ లైన్లో మొత్తం బ్రహ్మోత్సవాలే జరుగుతాయి అన్నమాట. బ్రహ్మోత్సవాలు మొన్న రీసెంట్లీ అయిపోయినాయి. మా అదృష్టం ఏంటంటే మేము రాక 2-3 రోజులు ఇంకా 30 గంటలు పట్టింది అనమాట దర్శనము. మేము వచ్చిన రోజే 12 అవర్స్ పట్టింది దర్శనము, కానీ మనకైతే 4 అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది కోనేరు అనమాట. సో కోనేరు కూడా చూపిస్తాను ఒకసారి మీకు. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే కోనేరు అనమాట. ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు, కానీ ఒక్కొక్కసారి అలో చేస్తాడు, ఒక్కొక్కసారి అలో చేయరు. కానీ మ్యాక్సిమం ఇప్పుడైతే స్నానం చేస్తున్నారు, అలో చేస్తున్నారు. చూడొచ్చు మొత్తం ఫెన్సింగ్ వేసిన అటు సైడే చేయాలి, ఫెన్సింగ్ వేసిన ఇటు సైడ్ అయితే రావద్దు. ఎందుకంటే చాలా డెప్త్ 1.35 మీటర్స్ లోపలైతే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వేసిన బోర్డు ప్రకారంగా అయితే ఆయన ఇక్కడ బోర్డు వేసాడు చూడండి. ఈ బోర్డు ఈ ఫెన్సింగ్ వేసిన దాకా అయితే 1.35 మీటర్స్ అయితే ఉంటుంది అనమాట డెప్త్. ఇంకా మధ్యలో చాలా లోతు ఉంటుంది, కాబట్టి ఫెన్సింగ్ వేసేస్తారు. అక్కడ చూడొచ్చు చిన్న బోట్ కూడా ఉంది, బ్లూ కలర్ది. అక్కడ చిన్న బోట్ అయితే ఉంది కదా బ్లూ కలర్ది, అదైతే ఓన్లీ జస్ట్ అది టీటీడీ వాళ్ళు సంబంధించిన వాళ్ళే. సో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు మధ్యలో వెళ్తారనమాట మధ్యలో, అందుకే ఆ బోట్ని అనేది అప్పుడే యూజ్ చేస్తారనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఫుల్ స్నానం చేసుకోవచ్చు మనము. సో కానీ టీటీడీకి వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఖచ్చితంగా హ్యాండ్లో క్యాష్ మాత్రం మెయింటైన్ చేయండి. ఇక్కడ పైన గూగుల్ పేలు, ఫోన్పేలు నడుస్తాయి, కానీ ఫస్ట్ ఏంటంటే క్యాష్ అడుగుతారు. క్యాష్ లేదంటే క్యాష్ లేకుండా కొండ మీద ఎందుకు వచ్చారని చెప్పి కూడా అంటారు. అట్లా కూడా అనే రోజులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనం ఆ గుడి అటు సైడ్ ఉంది కదా, ఆ గోపురం ఉంది కదా, ఆ గోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో మెల్లగా అట్లా అటు సైడ్ నుంచి వెళ్ళాలి. సో అటు నుంచి వెళ్తూ మొత్తం అటు సైడ్ తిరుక్కుంటూ వెళ్తాం అనమాట. సో ఈరోజు ఏంటంటే, సో మనకు రూమ్ అయితే ఎక్స్టెండ్ అని చెప్పేసాను కదా మీకు ఆల్రెడీ. సో ఈరోజు నైట్ కూడా ఇక్కడే ఉంటాను తిరుపతిలో. నైట్ వీలో కూడా ఒకసారి తిరుపతి ఎట్లుంటుంది అనేది కూడా మీకు ఒకసారి ఈరోజు బ్లాగ్ చేస్తాను అనమాట. సో అండ్ షార్ట్ రీల్స్ కూడా వస్తున్నాయి, అవి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సపోర్ట్ మాత్రం చేయండి తప్పకుండా. మీకోసం ఇంత కష్టపడి అయితే వీడియో తీస్తున్నాము. సో తప్పకుండా అయితే 5K నాకు ఖచ్చితంగా 3K సబ్స్క్రైబర్స్ వచ్చేటట్టు చేసుకున్నారు అనుకోండి. నేనైతే ఒక మంచి వీడియోని అయితే లాంగ్ ట్రిప్ని అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎంత తొందరలో 3K సబ్స్క్రైబర్స్ ఇస్తారు అంత. ఇంకొకటి వీడియోని రెడీ చేసుకోవడం అంటే నేను వెళ్ళి చూపిస్తాను మీకు. అంటే మొత్తం రెడీ చేసుకోవాలి కదా, అక్కడికి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకోవాలి. అంటే జర్నీ లాంగ్ జర్నీయే తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 డే 6 అవర్స్ 8 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది మన హైదరాబాద్ నుంచి. సో ఆ ట్రైన్కి అయితే ప్లాన్ వేసుకుంటున్నాం. అది ఎక్కడికి లేదా అది మీకు కూడా తెలిసిపోతుంది అప్కమింగ్ వీడియోస్లో. నెక్స్ట్ వీడియోలో తెలిసిపోతుంది ఏ ట్రిప్ అనేది కూడా. సో అది చూస్తున్నారు కదా అక్కడ, అది మొత్తం రథం ఉంటుంది, రథంని లాగుతారనమాట. రథంని లాగినప్పుడు మొత్తం ఫుల్ ఉంటుంది ఇక్కడ. మేము రాక 2-3 రోజులు వెంకల్నే రథంని లాగిరు, బ్రహ్మోత్సవాలు జరిగినాయి. దర్శనంకి 30 గంటలు పట్టింది, అన్నీ పెట్టింది. కానీ మాకైతే ఓన్లీ 4 అవర్స్ 5 అవర్స్ పట్టింది. సో లడ్డు మాత్రం నేను ఈరోజు సాయంత్రం తీసుకుంటున్నాము, ఎందుకంటే రేపు పొద్దున మేము రూమ్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోతాం కదా. సో దాని గురించి. సో ప్రజెంట్ అయితే వీడియోని అయితే కంటిన్యూ.
సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇది గోపురం ఎంట్రన్స్ అన్నమాట. లోపలగా ఎగ్జిట్ కూడా ఇటు నుంచే వస్తాం అనమాట. అక్కడ చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉంది. సో ఇటు నుంచి అయితే వెళ్తారు, అట్లా వెళ్ళి అట్లా చుట్టేసుకొని మళ్ళీ ఈ లైన్లోకి వెళ్ళి బయటికి వస్తారనమాట. ఇందాక అడిగితే క్రౌడ్ ఏం లేదని చెప్తున్నారు. కుదిరితే ప్లాన్ అయితే ఉంది ఇంకో దర్శనానికి, కానీ నిన్న రాత్రికి మస్తు అయిపోయింది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడొచ్చు. సో చూసుకోవచ్చు ప్లేస్, ఈ ప్లేస్ మాత్రం మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం అక్కడ పైన కూడా వెళ్దాం. అక్కడికి పైనకి వెళ్ళి ఒక రీల్ తీద్దాం, షార్ట్ చేద్దాం, అన్నీ తీసి యూట్యూబ్లో కూడా పెడతాము. చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సో చూసుకోవచ్చు. సో అక్కడ మొత్తం వెంకటేశ్వర స్వామి పూజలు, నాటకము అవి ఇవి జరుగుతుంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో అక్కడైతే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అవి అంటే ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఒకవేళ రూమ్ దొరకని వాళ్ళు ఉంటారు కదా, రూమ్ దొరికినా మనకి వాష్రూమ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకోవడానికి. సో హ్యూమిడిటీ అయితే ఈరోజు చాలా ఎక్కువ ఉంది. నా మొత్తం బట్టలు గిట్ట తడిచిపోయినాయి అన్నమాట మళ్ళీ. సో అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ఇంకా ప్లాన్ వేసుకుంటున్నాం. ఇంకా దగ్గరలో ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి. సో ఒకసారి దగ్గరలో ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో చూసుకొని, ఎట్లంటే రేపే కదా వెళ్ళేది. రేపు వెళ్ళాక రేపు మళ్ళీ శ్రీకాళహస్తి, అల్వేమంగాపురం, గోవిందరాజ్ టెంపుల్, ఇవి 3 ఉన్నాయి తిరుపతిలో. అవి 3 చూసుకుంటే ఇంకా వెళ్ళిపోవడమే. సో ఆలోపు ఒక టైం ల్యాప్స్ వస్తుంది, టైం ల్యాప్స్ని చూసి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ పైకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ, దీపం అవన్నీ ముట్టిస్తారు. ఎగ్జాక్ట్గా మన వెంకటేశ్వర స్వామి ఆపోజిట్ గోపురంలో, ఎంట్రన్స్ గోపురం. సో చూసుకోవచ్చు ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. సో అక్కడ దీపాలు ముట్టిస్తారు అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే వ్యూస్ చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో చూసుకోండి వ్యూ అయితే. చూడొచ్చు దీపాలు అన్నీ పెట్టారనమాట. సో ఇవి వీళ్ళు మొక్కున్న వాళ్ళు పెడతారు, అంటే వాళ్ళకి ఏదైనా దోషాలు గీషాలు ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంది. సో ఎంతమంది ఉన్నారు క్రౌడ్ కూడా తెలిసిపోతుంది మనకి మొత్తం ఇక్కడ నుంచి. చాలామంది చూసుంటారు కదా మనకి పుష్ప మూవీ డైలాగ్లు అని చెప్పి, ఇక్కడ నుంచి అయితే రీల్స్ చేసేటోళ్ళు, ఇక్కడైతే రీల్స్ చేసేటోళ్ళు ఈ ప్లేస్లో. కానీ అది ఫెన్సింగ్ చేసి క్లోజ్ చేసి పడేశారనమాట. మేము కూడా చేద్దాం అనుకుంటే. సో ఎందుకంటే చాలామంది దాని మీద ఎక్కి చేస్తున్నారని చెప్పి క్లోజ్ చేసేసారు. సో చూసుకోవచ్చు, వ్యూ మాత్రం సూపర్గా ఉంది. సో ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. కిందికి వెళ్ళి స్లీపర్స్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం అనమాట. సో తమ్మెల్కి అయితే ఫోటో దిగాలి. తమ్మెల్కి ఒక ఫోటో దిగేసి స్టార్ట్ అయిపోతే, సో నెక్స్ట్ మనం వెళ్ళేది శ్రీవారి పాదాలు అవి ఇవి చెప్పులు అయితే తీసుకోవాలి మనం ఫ్రీ. ఇందాక చెప్పుల స్టాండ్ చూపించాను కదా ఫ్రీది, టీటీడీ వాళ్ళకి సంబంధించింది అది. సో అక్కడ చెప్పులు తీసుకొని డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు తమ్మెల్కి ఫోటో కూడా తీసేసుకున్నాము. సో చలో ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ అనేది కంటిన్యూ ఎక్కడ చేస్తానంటే, మనం చెప్పులు ఎక్కడైతే తీసుకున్నాం కదా అక్కడనే కంటిన్యూ చేస్తాం బ్లాగ్ని. అప్పటి వరకు ఒక టైం ల్యాప్స్ వస్తే టైం ల్యాప్స్ని చూసి ఎంజాయ్ చేయండి.
చూస్తున్నారు కదా ఈ లైన్ లోపల ఇక్కడైతే ఉంది కదా, ఈ లైన్ లోపలికి వెళ్ళి ఇట్లా ఎంటర్ అయ్యి మనం లోపలికి అయితే వెళ్తాం అనమాట. లోపలికి వెళ్ళినాక ఇదైతే దర్శనం క్యూ. యాక్చువల్ అయితే ఎగ్జిట్ అట్లకి వెళ్ళి అవ్వాలి, ఇందాక చూపించాను కదా ఎగ్జిట్ ఇట్లా అవ్వాలి, కానీ ఈ గేట్ ఓపెన్ చేశాడు, ఇట్లానే వెళ్ళిపోతున్నారు అందరూ. సో ఇదైతే మెయిన్ గోపురం అనమాట, ఎంట్రన్స్ గోపురం ఇదే. దీని లోపలికి వెళ్ళంగానే మనకి వెంకటేశ్వర స్వామి ఉంటాడు. సో అక్కడ నించొని చూసారు కదా ఎంతమంది దండం పెట్టుకుంటారు, మనం కూడా దండం పెట్టుకుందాం. సో అక్కడికైతే వెళ్తే ఒక టైం ల్యాప్స్ అయితే తీద్దాం, ప్లస్ ఒక షార్ట్ వీడియో అయితే తీద్దాం. సో చూసుకోవచ్చు క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ లేదనుకుంటా, చాలా తక్కువ ఉన్నట్టుంది. మనకట్లా ఈ లోపలికి వెళ్ళి ఇట్లా అలో చేసి ఉంటే బాగుంటుంది, ఎక్కువ దర్శనం వెళ్ళి ఇట్లా పోయి ఇట్లా చేసుకొని రావడానికి, కానీ అలో చెయ్యరు. సో ఫైనల్ అయితే మనము కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కార్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనకు వచ్చేసి శ్రీవారి పాదాలు అనమాట. వెంకటేశ్వరుడు ఫస్ట్ మెట్లు పెట్టింది అక్కడే అనమాట. సో అడుగు పెట్టింది అక్కడే అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. 2 hours టైం ఉంటుంది, మొత్తం 6 temples అయితే తిప్పుతారు అనమాట. పర్ రేట్ వచ్చేసి 250 తీసుకుంటారు, రీజనబులే. 250 అయితే పర్లేదు, 2 hours మొత్తం తిప్పుతారంటే ఓకే పర్లేదు. సో డైరెక్ట్ శ్రీవారి పాద దగ్గరికి వెళ్ళి అయితే మనం వీడియోని అయితే వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. ఆల్ టైం ల్యాప్స్ వస్తే టైం ల్యాప్స్ని చూసి ఎంజాయ్ చేయండి. సో చూస్తున్నారు కదా మొత్తం అయితే అడవిలో ఉన్నాము, మొత్తం ఘాట్ రోడ్. వెహికల్స్ అయితే చాలా దారుణంగా వస్తున్నాయి. ఈ చిన్న రోడ్లో వెహికల్స్ అయితే చాలా జాగ్రత్తగా నడపాలి. వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ డ్రైవర్సే నడపగలుగుతారు. లైక్ ఈ అన్న నడుపుతుంది కదా. అన్న ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అన్న? 20 years. 20 years నుంచి అంటే డ్రైవర్ అన్నకి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? 20 years అంటే నార్మల్ మాట కాదు, చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ అన్నకు ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది అనమాట తిరుమల గురించి, ఎక్కడ ఏముంటాయి, ఎక్కడ ఎటు పోతే ఏమొస్తాయి అనేది మొత్తం అన్నీ తెలుసు. కాబట్టి ఈ అన్న మంచిగా ఒక జీప్ లాంటిది తీసుకొని ఇట్లాంటిది టూర్స్ అండ్ ట్రావెల్స్ కోసం పక్కన ఉన్న దగ్గరలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్కి అయితే విజిట్ చేపిస్తున్నాడు. అది కూడా 250 rupees లోపు. సో ఎవరైనా వచ్చి ఉంటే అన్న నంబర్ అయితే పైన డిస్ప్లే పైన ఇస్తాను, ప్లస్ ఇంకొకటి కింద డిస్క్రిప్షన్లో అయితే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే అన్న మంచి ప్రైస్లో కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. పికపింగ్ డ్రాపింగ్ అన్న మొత్తం చూసుకుంటాడు. మొత్తం 6 temples అయితే కవర్ చేస్తాడు అనమాట అన్న. వితిన్ 2 hours కవర్ చేస్తాడు. ప్రశాంతంగా తీసుకొని వెళ్ళి సేఫ్గా తీసుకొని సో చూస్తున్నారు కదా రోడ్ చూసారా ఎట్లుంది. ఇది రోడ్ అనమాట, అసలైన రోడ్ ఇది. ఆ దిట్టమైన అడవిలో పుష్పరాజ్ తాగేదేలే మా. సో వెంకటేశ్వర స్వామి ఫస్ట్ పాదం పెట్టిన శ్రీవారి పాదాలు అనమాట. దీన్ని శ్రీవారి పాదాలు అంటారు. సో మనం పైకైతే వెళ్ళి ఫోన్ అలా ఉంటే చూపిస్తుంది. సో పైకైతే వెళ్ళిపోదాం. సో బ్యాక్ వ్యూ నుంచి కూడా ఒకసారి చూపిస్తాను మొత్తం ఎట్లుంటుంది అనేది. సో ఇది చూడండి మొత్తం ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ చూస్తున్నారు శ్రీవారి పాదాలు అనమాట. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టుని స్టార్ట్ అయిపోవాలి. సో మొత్తం మనమైతే పైకి వెళ్ళిపోదాం. సో మనమైతే పైకి వెళ్ళిపోదాం. ఆ పైకి వెళ్తే శ్రీవారి పాదాలు ఉంటాయి.
ఆడికి వెళ్ళా మనమైతే ఇప్పుడు ప్రజెంట్ పైకి అయితే వెళ్ళిపోతాం. నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. మొత్తం ఇట్లా తిరిగేసి మళ్ళీ ఇట్లా రావాలి. సో ఆలో టైం ల్యాప్స్ వస్తే టైం ల్యాప్స్ మీద చూసి ఎంజాయ్ చేయండి. సో శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఫస్ట్ పాదం అన్నమాట చూసుకోవచ్చు. సో ఓం నమో వెంకటేశాయ నమః, గోవింద గోవింద అని చెప్పి కామెంట్ కూడా చేయండి. సో ఎవరైనా చూడలేదంటే వెంకటేశ్వరుడు. సో మీకోసం ఇంత కష్టపడి వీడియో చేసినందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మొత్తం చేయండి, సపోర్ట్ చేయండి. సో మొత్తం ఇదైతే మొత్తం అడవిలో ఉన్నాను. సో వెంకటేశ్వర స్వామికి అయితే తులసాకులు అయితే చాలా ఇష్టం అన్నమాట. సో మేమైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం